అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. అలాగే శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు, నటులు, కాంతార మూవీతో మరింత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయినటువంటి రిషబ్ శెట్టి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తోంది? అరుదైన ఘట్టం ఇది. మనకి చూసే అవకాశం దక్కిందని చెప్పుకోవాలి. తెలుగు మీకు అర్థమవుతుంది సార్, అందుకే మాట్లాడుతున్నాను టకటక. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. కొంచెం కొంచెం అర్థమవుతుంది. చాలా చాలా ಸ್ಪಿರಿಚುವಲ್ గా ಫೀಲ್ అవుతున్నాను. ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಸೊ ಯಾವತ್ತೂ ನಾನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರಲಿಲ್ಲ ಒಂದು ಕಾಂತಾರ ಇಲ್ಲಿವರೆಗೆ ಒಂದು ಕರ್ಕೊಂಡು ಬಂದಿದೆ. ಸೊ ನಾನು ಚೈಲ್ಡ್ಹುಡ್ ಅಲ್ಲಿ ನಾವು ರಾಮ ಭಜನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಮನೆಗಳಲ್ಲಿ. ಸೊ ಇವತ್ತು ರಾಮ ಮಂದಿರ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕರೆದಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕೆ ತುಂಬಾ ಬ್ಲೆಸ್ಡ್ ಆಗಿ ಫೀಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాంతార మూవీతో మీరు అందరికి కనెక్ట్ అయిపోయారు. చాలా అన్ని రకాల ప్రేక్షకులకి, ప్రతి రాష్ట్రానికి కనెక్ట్ అయిపోయారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ప్రత్యేకంగా అంటే మీలో ఉన్న స్పిరిచువాలిటీ ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు? హౌ యు టెల్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ? ಅದು ನಮ್ಮ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಷ್ಟೇ ಇರಬೇಕಂತ. ವಿ ಶುಡ್ ನಾಟ್ ಟೆಲ್. ಐ ಥಿಂಕ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ మై సెల్ఫ్. ఇక్కడ ఫస్ట్ టైం అసలు రావడం అయోధ్య, ఇంతకు ముందు వచ్చారా? ఇప్పుడైనా రావటం మీరు? ఫస్ట్ టైం. హనుమాన్ గర్హి టెంపుల్ దర్శనానికి వెళుతున్నారు. హనుమాన్ జీతో ఎలాంటి కనెక్షన్? ఖచ్చితంగా హనుమాన్ అంటే మన చైల్డ్హుడ్ నుంచి సూపర్ హీరోగా భావిస్తాము. డెఫినెట్లీ హనుమాన్. మీకు ఎలాంటి కనెక్షన్? నేను అలాగే ఫీల్ చేస్తున్నాను. సమేతంగా విచ్చేశారు. ఆ శ్రీరాముడి దయ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మేడం, ఒక్క మాట ఏం చెప్తారు? I'm feeling very blessed for this opportunity. Thank you. ఫైన్. సో విన్నారు కదా, స్పిరిచువాలిటీ అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే కాంతార మూవీతో మనందరికి ఇంకా బాగా దగ్గర అయిపోయారనే చెప్పుకోవాలి. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో వారు. ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆహ్వానం అందింది అయోధ్య నుంచి. అదే విధంగా ప్రతి ఒక్క ప్రముఖులు కూడా ముందు రోజుగానే రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం హనుమాన్ గర్హి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చారు రిషబ్ శెట్టి. కుటుంబ సమేతంగా అంటే సతీ సమేతంగా వారు రావడం, అలాగే ఇంకొంతమంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా అయోధ్యలో జరుగుతున్నాయి. ఒక్కొక్కరిగా VVIPలు అయోధ్య చేరుకుంటున్నారు.